శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈనాటి ఎక్స్ప్లెయినర్లో మనం నక్స్వామిక రెమెడీ యొక్క రెండవ భాగానికి చేరుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది, గత భాగంలో మనం నక్స్వామిక మనస్తత్వాన్ని అత్యంత సునిశ్చితంగా గమనించాం, అవునా? మరి ఈరోజు ఆ మానసిక స్థితి అసలు భౌతిక శరీరంగా ఎలా మారుతుంది అంటే, ఒక వ్యక్తి అనారోగ్యం ఆ మానసిక పొరల నుండి భౌతిక అవయవాల వరకు ఎలా ప్రయాణిస్తుందో అత్యంత శాస్త్రీయంగా, లోతుగా విశ్లేషించుకుందాం. సిద్ధంగా ఉన్నారా? సరే, ఈరోజు మన ఎక్స్ప్లెయినర్ ప్రయాణం ఈ విధంగా ఉండబోతోంది. 1. పరిచయం మరియు పునశ్చరణ. 2. వ్యాధి కారణాలు, వాళ్ల జీవనశైలి. 3. మలబద్ధకం మరియు నిద్ర సమస్యలు. 4. క్లినికల్ దృశ్యాలు. 5. ఆర్గానాన్ అనుసంధానం. ఇక చివరగా సారాంశం చూసి తదుపరి ఏంటో చూద్దాం. ఓకే, మొదటి విభాగం పరిచయం మరియు పునశ్చరణ. నక్స్వామిక మనస్తత్వం గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. క్రితం భాగంలో మనం ఒక విషయం స్పష్టంగా మాట్లాడుకున్నాం. నక్స్వామిక వారిది అత్యంత చురుకైన, ఎప్పుడూ విశ్రమించని, ప్రతిష్ఠాత్మకమైన మనస్తత్వం. ఎప్పుడు ఏదో సాధించాలి, రేస్లో ఫస్ట్ ఉండాలి అనే తపనతో వాళ్ల మైండ్ రగిలిపోతూ ఉంటుంది కదా. మరిక్కడ మనకొక చాలా ముఖ్యమైన ప్రశ్నొస్తుంది. ఆ నిరంతర ఆరాటం, ఆ రెస్ట్లెస్ మైండ్ సెట్ నేరుగా భౌతిక పాథాలజీగా ఎలా మారుతుంది, శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? చూడండి, హోమియోపతి ఫిలాసఫీ ప్రకారం జబ్బులు గాలిలోనుండో అకస్మాత్తుగానో రావు. అది లోపలి పొరలు నుండి నెమ్మదిగా బయటకొస్తుంది. ఆ మానసిక స్థాయిలో ఉండే ఘర్షణ కణజాలాల స్థాయికి ఎలా చేరుకుంటుందో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. ఇప్పుడు రెండవ విభాగం కారణాలు మరియు జీవనశైలి. అసలు పాథాలజీ ఎక్కడ మొదలవుతుంది? ప్రకృతిలో ప్రతిదానికి ఒక సిగ్నేచర్ ఉంటుంది. నక్స్వామిక బాడీ దానంతటా అదే పాడైపోదు. దానికి కొన్ని నిర్దిష్టమైన ట్రిగ్గర్స్ కావాలి. వాళ్ల మైండ్ నిరంతరం పనిచేయాలని కోరుకుంటుంది అని చెప్పుకున్నాం కదా. మరి అంతలా పనిచేయాలంటే శరీరానికి అదనంగా ఒక కృత్రిమ శక్తి అవసరమవుతుంది. ఆ ఎనర్జీ కిక్ కోసం వీళ్ళేం చేస్తారంటే, విపరీతంగా కాఫీలు, టీలు, ఆల్కహాల్ లేదా అత్యంత ఘాటైన మసాలా ఆహారాల మీద ఆధారపడతారు. ఇది ఫస్ట్ స్టెప్. ఈ భయంకరమైన ఉద్దీపనలు, దానికి తోడు ఆ మానసిక ఒత్తిడి, ఇవన్నీ కలిపి నేరుగా అటాక్ చేసేది కాలేయం మీదే. ఆ నిరంతర ఉద్దీపనల వల్ల లివర్ పూర్తిగా అలసిపోయి కంజెషన్కి గురవుతుంది. ఇది సెకండ్ స్టెప్. ఆ తర్వాతే నక్స్వామిక యొక్క అసలైన లక్షణాలు బయటపడతాయి. మనం క్లినిక్లో ఒక పేషెంట్ని చూసినప్పుడు కేవలం లక్షణాల లిస్టు చూసి మందివ్వడం కాదు, ఆ పాథాలజీ వెనక ఉన్న ఈ ఎందుకు అనే లాజిక్ని ఇక్కడే పట్టుకోవాలి. ఇక మూడో విభాగం అత్యంత ఆసక్తికరమైనది, మలబద్ధకం మరియు నిద్ర సమస్యలు. ఇవే వాళ్ల ప్రధాన భౌతిక వ్యక్తీకరణలు. నిజంగా చెబుతున్నాను, ఈ అద్భుతమైన పోలికను మీరు ఎన్నటికీ మరవకూడదు. హోమియోపతిలో మైండ్కి, బాడీకి ఉన్న లింక్ ఇక్కడే మనకు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ల మనస్సు గమనించండి, ఎప్పుడూ అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు, వాటిని వెంటనే పూర్తి చెయ్యాలనే ఒకటే తపన. మైండ్ ఎప్పటికీ ఒక పనితో శాంతించదు. దానికి అచ్చమైన ప్రతిరూపంగా వాళ్ల డైజెస్టివ్ సిస్టమ్ని గమనిస్తే, అసంపూర్ణ మలవిసర్జన అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, మళ్లీ మళ్లీ బాత్రూంకి వెళ్లాలనే ఫీలింగ్. ఉదయం పూట ఎప్పుడూ ఒకేసారి సాఫీగా పని జరగదు. తన పని పట్ల ఎప్పుడూ సంతృప్తి చెందని మనసు, విసర్జన పట్ల ఎప్పుడూ సంతృప్తి చెందని పేగుల వ్యవస్థగా ఎలా మారిపోయిందో చూశారు కదా. ఇదే నక్స్వామిక యొక్క పర్ఫెక్ట్ భౌతిక చిత్రం. ఇక వీళ్ల నిద్ర విషయానికి వద్దాం. ఈ టైం లైన్ చూడండి. నక్స్వామిక పేషెంట్స్లో ఇది చాలా క్లాసిక్గా కనిపిస్తుంది. రోజంతా కష్టపడి రాత్రి 10 గంటలకల్లా విపరీతమైన అలసటతో అలా పక్కమీద వాలిపోతారు. కాని కరెక్ట్గా తెల్లవారుజామున 3 గంటలకి వాళ్ల మెదడు టక్కున స్విచ్ ఆన్ అయిపోతుంది. అలా ఆన్ అవ్వడమంటే ఆ అసంపూర్తిగా ఉన్న పనుల మీద ఆలోచనల దాడి మొదలవ్వడమే. రేపటి మీటింగేంటి, ఆ బిజినెస్ డీలేంటి, ఇలాంటి ఆలోచనలు వాళ్ళని చుట్టుముడతాయి. ఈ విశ్రాంతి తీసుకోని మెదడు వల్ల శారీరక చంచలత్వం వస్తుంది. ఇక అటూ ఇటూ దొర్లుతారు కాని మళ్లీ నిద్రపట్టదు. ఆ తర్వాత ఉదయం 6 గంటలకు నిద్రలేచేసరికి ఏమాత్రం ఫ్రెష్గా అనిపించదు సరికదా, విపరీతమైన చిరాకు, కోపం ఉంటాయి. క్లినిక్లో పేషెంట్ తన ఈ అలసటను చాలా విసుగుతో బయటపెడతాడు. అంటే భౌతికంగా నిద్ర పట్టకపోవడానికి మూల కారణం ఎప్పటికీ స్విచ్ ఆఫ్ అవని ఆ మెదడే అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 4వ విభాగం చూద్దాం. క్లినికల్ దృశ్యాలు. వాళ్ల రాజ్యాంగ పాథాలజీ ఎలా ఉంటుందో విశ్లేషిద్దాం. మనం రెగ్యులర్గా క్లినిక్లో చూసే ఈ వ్యక్తులను ఒకసారి ఇమాజిన్ చేసుకోండి.
ఎప్పుడూ టార్గెట్స్ రీచ్ అవ్వాలని పరిగెత్తే బిజినెస్ ఎగ్జిక్యూటివ్, గంటల తరబడి కదలకుండా స్క్రీన్ ముందు కూర్చుని విపరీతమైన మానసిక ఒత్తిడి అనుభవించే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎప్పుడూ నిద్రలేమితో బాధపడే డాక్టర్, నిరంతరం వాదనలు, కేసులతో మెదడును వేడెక్కించే లాయర్, లేదా ర్యాంక్ కోసం రెయిన్బౌళ్లు చదివే స్టూడెంట్, వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటో గమనించారా? శారీరక శ్రమ 0, కానీ మానసిక శ్రమ, ఆ పోటీతత్వం మాత్రం 100%. వాళ్లు కూర్చునే విధానం, ఆ మాట్లాడే తొందరపాటు, వాళ్లలో కనిపించే ఆ విపరీతమైన ఇరిటబిలిటీ, ఇవన్నీ నక్స్వామిక వ్యాధి చిత్రానికి అద్దం పడతాయి. ఒక మంచి హోమియోపతి వైద్యుడిగా మనం ఈ లక్షణాలను వాళ్లు క్లినిక్లోకి నడిచొచ్చే తీరులో, మాట్లాడే మాటల్లోనే పసిగట్టగలగాలి. 5వ విభాగం ఆర్గనాన్ అనుసంధానం. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని మన తత్వశాస్త్రంతో సమన్వయం చేద్దాం. మన గురుకులం నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఈ క్లినికల్ అవగాహనను హానిమన్ గారి తత్వశాస్త్రంతో కొంచెం కనెక్ట్ చేద్దాం. మాస్టర్ ఈకే గారు, అలాగే డాక్టర్ ఎంఎల్ ధవాలే గారు తమ గ్రంథాలలో స్పష్టంగా చెప్పినట్లుగా, వ్యాధి అనేది ఎప్పుడూ భౌతిక స్థాయిలో మొదలవ్వదు. ఆ తప్పు జీవనశైలి, ఆ తీవ్రమైన మానసిక ఒత్తిడి లాంటి ఇన్పుట్స్కు మనలో ఉండే జీవశక్తి, అదేనండి మన వైటల్ ఫోర్స్, చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. ఆ ప్రతిస్పందనే క్రమంగా ఇలా భౌతిక వ్యాధిగా మారుతుంది. ఈ నిర్వచనాన్ని మీరు చాలా శ్రద్ధగా గమనించాలి. బయటకు కనిపించే భౌతిక లక్షణాలు కేవలం ఎండ్ రిజల్ట్స్ మాత్రమే. నిజమైన వ్యాధి ఎక్కడుంది? మన జీవశక్తిలో ఉంది. వ్యాధి గ్రహణశీలట అక్కడే ట్రిగరవుతుంది. కాబట్టి మనం కేవలం ఆ మలబద్ధకానికో నిద్రలేమికో పైపైన మందివ్వకూడదు. ఖచ్చితమైన లక్షణాలను ఆధారంగా చేసుకుని ఆ ఇండివిజువలైజేషన్ ద్వారా జీవశక్తి స్థాయిలోనే మన నిజమైన హోమియోపతి కరెక్టివ్ యాక్షన్ జరగాలి. అదే కదా అసలైన శాస్త్రీయ విధానం. ఇక 6వ విభాగం సారాంశం మరియు తదుపరి అంశం. మనం తెలుసుకున్న పాయింట్స్ని ఒకసారి కన్సాలిడేట్ చేద్దాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న విషయాలను బలమైన మెమరీ యాంకర్స్గా మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. నక్స్వామిక రాజ్యాంగంలో శరీరం ఖచ్చితంగా మనసులాగే ప్రవర్తిస్తుంది. మనసులోని ఆ తొందరపాటు, ఆ అసంతృప్తి శారీరక వ్యవస్థలలో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇదే ఈ రెమెడీ యొక్క ఇన్నర్ నేచర్ని అత్యంత పదునుగా చూపే వాక్యం. విపరీతమైన ఆలోచనలతో మెదడు ఆగదు, విసర్జన చెయ్యాలనే ఆ కోరికతో కడుపు కూడా ఆగదు. ఈ నిరంతర ఒత్తిడిని తట్టుకోలేక పాపం చివరికి కాలేయం పూర్తిగా అలసిపోతుంది. ఈ 3 అవయవాల కలయికే అసలైన నక్స్వామిక పాథాలజీ. తాత్వికంగా ఒక్క మాటలో చెప్పాలంటే, నక్స్వామిక యొక్క పూర్తి పిక్చర్ని కలిపి ఉంచే తాడు ఈ అసంపూర్ణత. పనిలో అసంపూర్ణత, నిద్రలో అసంపూర్ణత, విసర్జనలో అసంపూర్ణత, ఇన్కంప్లీట్నెస్, ఇదే నక్స్వామిక యొక్క జీవనాడి. సారాంశంగా ఆ వ్యాధి ప్రవాహం ఎలా జరిగిందో చూస్తే, మొదట మనస్సులో మొదలైన అశాంతి, ఆ తర్వాత నాడుల ద్వారా ప్రవహించి అవయవాలను దెబ్బతీసి చివరకు అది ఒక నిర్దిష్టమైన భౌతిక వ్యాధిగా బయటపడుతుంది. ఇదే లోపలి పొరల నుండి బయటి పొరలకు వ్యాధి ప్రయాణించే తీరు. ఈనాటి మన ఈ ఎక్స్ప్లెయినర్ యొక్క అంతిమ లక్ష్యం ఇదే. నక్స్వామిక వాళ్ల ప్రతి ఫిజికల్ కంప్లైంట్ వాళ్ల మెంటాలిటీకి ఒక లాజికల్ ఎక్స్టెన్షన్ మాత్రమే. కేవలం లక్షణాలను కంఠస్థం చేయడం కాదు, ఆ పాథాలజీ వెనుక ఉన్న ఎందుకు అనే లాజిక్ని అర్థం చేసుకోవాలన్నదే మన ఉద్దేశం. అయితే ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. నిత్య జీవితంలో మన చుట్టూ ఎంతమంది నక్స్వామిక వ్యక్తులను మనం కేవలం వాళ్ల జీర్ణ సమస్యల ఆధారంగా తప్పుగా అంచనా వేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఇంతటితో ఈనాటి మన విశ్లేషణ ముగిసింది. తదుపరి ఎపిసోడ్ 74లో మందుల సంబంధాలు, పూరక మందులు, విరుగుడు మందులు మరియు ఫాలో అప్ వ్యూహం గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. జై శ్రీ కృష్ణ. వాసుదేవ.